వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దీపేటేశ్వర మరొకసారి థ్యాంక్స్. ఐ బిలీవ్ జస్ట్ మే స్పీకింగ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు? తెలుగు. నేను నమ్ముతానండి. స్వామి వివేకానంద ఒక ఆయన వచ్చి సార్ నేను శివాలయం కట్టాను సార్ అని చెప్తే అప్పుడు ఆయన సమాధానం చెప్పారు, నువ్వు శివాలయం కట్టే బదులు ఎంతోమంది జబ్బుతో ఉన్నారు ఈ లోకంలో, ఎంతోమంది పిల్లలు స్కూల్కి వెళ్ళలేని పిల్లలు. నెక్స్ట్ గౌతమ్ బుద్ధుడు మాట అంటాడు, ఈ భూమిలో ప్రతి జీవికి సమాన హక్కు ఉన్నాయి బతకడానికి. అవి హక్కులు ఉన్నాయన్నప్పుడు సమానంగా బతకాలన్నప్పుడు ఈ భూమిలో ఎన్ని దేని మీద ఆధారపడే ప్రకృతి మీద ఇది జీవులు ప్రతి జీవుల మీద కనబడట్లేవు అవి ఎలా ఉన్నాయని. అందుకే నువ్వు ఆ ప్రకృతిని కాపాడు, ఈ జీవులన్నింటినీ కాపాడినట్టు అన్నాడు భగవాన్ బుద్ధుడు. నేను ఆ కాన్సెప్ట్ తీసుకొని నేను అక్షరాల పాటిస్తున్నాను. నేను చెప్తాను, ఈ ఇంప్లిమెంటేషన్ అనేది లైఫ్ హ్యాపీనెస్ నాట్ బై సేవింగ్. నేను ఆచరిస్తాను, ఆచరణలో నేను దాన్ని చుట్టుకుంటానని ఆచరణలో నేను భగవంతుడే చేరుకోవాలని నన్ను మనిషిని. నేను సార్ అన్నట్టు నాకు అన్ని అవకాశాలు ఉన్నా నేను సైకిల్ మీద తిరుగుతుంటా వైజాలంతా, ఏ పని మీద బస్సు వెళ్తాను అంత సైకిల్. నాకు కారు ఉంది, కారు కూడా హారం లేదు. నేను మొక్కల కోసం కారు చేస్తుంటాను, మొక్కలు వేసుకుంటే కారు షట్లే పెడతాను. నా చుట్టుపక్కల కారు మీద నాకు తెలియదు. నేను ఇంకా ఏ ఫంక్షన్కి వెళ్ళా, ఏ పెళ్లికి వెళ్ళా, మా అమ్మగారికి వెళ్ళా, నేను బస్ మీద వెళ్తాను, నేను కారు లేదు. నేను మా విషయం చెప్పాను, మనం ప్రకృతి నాశనం చేయకూడదు, మనం ఎలా కాపాడాను, కనీసం దాన్ని నాశనం చేయకూడదు అనే ఉద్దేశం మీదే నేను బస్సులో తిరుగుతాను. నేను ఎక్కడికి వెళ్ళా సార్ లోపల సైకిలే. మీరు నా అడ్రస్ కనిపెట్టాలంటే ఇక్కడ సైకిల్తో తిరుగుతారండి, 3 కాదమ్మా ఇది చూపిస్తాను. నేను పెళ్లికి వెళ్తాను, నా కార్డు ఇచ్చాను చెప్తాను, మీరు ప్లాస్టిక్ గ్లాస్ పడుతున్నాను పెళ్ళి భోజనం దయచేసి మీరు గ్లాస్ పట్టణంతో వస్తూ ఉంటాను. వాళ్ళు ప్లాస్టిక్ గ్లాస్ పెట్టారంటే చూసినంటే నేను ఆయన చెప్తాను, సార్ మీకు నేను రిక్వెస్ట్ చేశాను ప్లాస్టిక్ గ్లాస్ పెట్టద్దు కానీ మీరు పెట్టారు, నేను ఫోన్ చేయకుండా వెళ్తున్నాను అని చెప్తాను. కానీ ఒక విషయం నేను చెప్తాను, నేను భోజనం పెట్టే వాళ్ళు అక్కడ అంటారు, ఆయన ఫోన్ చేయకుండా వెళ్ళారు కాబట్టి నెక్స్ట్ టైం పెట్టమంటారు కానీ లేదు మనిషి తగ్గారనుకుంటారు కానీ ఎందుకు పారిపోయి వెళ్ళిపోతున్నారు పాపం ప్లాస్టిక్ గ్లాస్ పెట్టుకోలేదు కదా అని కాదు చింతించే మనుషులు చాలా రేరుగా ఉన్నారని నేను చెప్తున్నాను. ఇంకా ఎక్కువ టైం తీసుకోలేదు. నాకు మీ అందరికీ అవకాశం నాకు ఇచ్చిన నేను ఈ ప్రకృతి ప్రేమని చెప్పుకోవడానికి నాకు గర్వపడుతున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక రాజకీయ నాయకుడు నెక్స్ట్ ఎలక్షన్ లో వాడి పార్టీ గెలుస్తుందా లేదని ఆలోచనలో ఉంటాడు. ఒక ప్రకృతి ప్రేమికుడు ఈ జనరేషన్ కాదు రాబోయే తరతరాల జనరేషన్ పోవాలని కోరుకుంటారు. అందుకని ప్రకృతి ప్రేమని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ.